అందరికి శరారతి ఆడేళ్లకు మంగళారతి. ముందుగాలేముంటాయి మనం ముచ్చట్టాలనే తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. 6 పథకాలు చక్కగా అమలు కాక రాష్ట్రంలో అంతా ఉన్నదట లూటి. పాలేరును బంగారు తునక చేస్తట్టే ఉండట రెవెన్యూ మంత్రి పొంగులేటి. కాంగ్రెస్ పార్టీతోని సోపది చేసుకుంటా పతంగి పార్టీ చేస్తుందట తొండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఈ ముచ్చట ముంగటేసిండు మంత్రి బండి. బీఆర్ఎస్ తరఫున క్యాంపెయిన్ చేయబోతుండ్రట 40 మంది. జూబ్లీహిల్స్లున్న గల్లీ గల్లీల ప్రచారం ఎట్లుంటుందో ఇక ఇప్పటి సంది. రియాజును చంపి మానవ హక్కులకు కలిగించిర్రట భంగము. ఎవరినియ్యాలని చెప్పుకొచ్చింది మానవ హక్కుల సంఘము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అడ్డగోలుగా చేస్తున్నారట నామినేషన్లు. అందరికీ ఎన్నికల సంఘం ఆఫీసర్లు కరెక్టే ఇస్తుండ్రా పర్మిషన్లు. రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు పాలేరు నియోజకవర్గమును మొత్తము బంగారు తునకను చేస్తట్టే ఉన్నాడట. ఓదికు చేయి సర్కారు పరిస్థితి ఇప్పుడు బీడి బిచ్చం కళ్ళు ఉద్దిరా అన్నట్టు ఉందని ఖుద్దు సీఎం సారు చెప్పుతుంటే మంత్రి సారు బంగారు తునక ఎట్లా చేస్తాడే బాలన్న అంటే అన్ని ముచ్చట చెప్తా పాన్రి. పనిగట్టుకొని పాలేరు నియోజకవర్గంకు పోయిన ఇండ్ల మంత్రి ఇట్లా ఇగురంతోనే పనులు ముంగటేసుకొని సురువు చేసిండట. పాలేరు నియోజకవర్గాన్ని తెలంగాణకే బంగారు తునకను చేసేటట్టు తయారు చేయబోతున్నాడట. నియోజకవర్గంలో ఉన్న పల్లె పల్లెకు బీటీ రోడ్లు, గుల్లకాడికి పోయేదందుకు మట్టి రోడ్లు, ప్రతి ఊరిలో వాడవాడకు సీసీ రోడ్లకు ఇట్లా కోట్ల రూపాయలతోని పనులు కొలాయించిండట. అయ్యా ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, మరి ఓ దిక్కు ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మహిళలకు ఇస్తామన్న నెలకి 2500 పథకమును కొలాయించుమన్నా, కౌలు రైతులకు కష్టాలు వాపుమన్నా, నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం పథకం పైసలు ఎయ్యమన్నా, అన్నదాతలను ఆదుకోమన్నా సర్కారు గల్లా పెట్టేలా రూపాయి పైకం లేదు, చేయి సర్కారు తాన రూపాయి లేదు, బయటకు పోతే అప్పు పుడతలేదని బాధల్లో ఉంటే మరి మీరు ఇప్పుడు ఇట్లా కోట్ల రూపాయలతోని పనులు అయితే కొలాయించిర్రు. మరి ఇప్పుడు ఈ పనులకు ఏ పైకం తెచ్చి పూర్తి చేస్తారో మీరే చెప్పాలి సారు. పేరుకు ఓపెనింగ్ చేసి అయితే మరిచిపోరు కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. దేశంలో ఏలుబడిలున్న కమల పువ్వు పార్టీని ఖతం చేసేందుకు పతంగి పార్టీ అంతటా పోటీ చేయాలని చూస్తున్నదట. కానీ అదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రము బీజేపీకి భయపడి పతంగి పార్టీ పోటీలో ఉండకుండా చేయి పార్టీతోని చేతులు కలిపిందట. ఇప్పుడు ఈ ముచ్చట ఇట్లా ఎవరు చెప్పిర్రే బాలన్న అంటే అన్న మనిషినే తెచ్చిన. ఇగో అయ్యా దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సారు ఇక చెప్పుండ్రి. బీజేపీని ఓడగొట్టడానికి దేశం మొత్తం చూస్తున్నాడు, కాళ్ళకు బల్పం పెట్టుకొని చూస్తున్నాడు బీజేపీ జవాబుతో చెప్పండి. బీహార్ లో కూడా పోటీ చేస్తారు. అరే మా జూబ్లీహిల్స్ లో తుర్కులో ఓట్లు ఎక్కువ నేను విధవిగా ఎంఏ పార్టీ ఇలా జూబ్లీహిల్స్ లో ఎందుకు పోటీ చేస్తున్నదో విన్నారా బండి సార్ ఏమంటున్నాడో. పతంగి పార్టీ పెబ్బ అసదుద్దీన్ ఓవైసీ సారు జూబ్లీహిల్స్ లో మొత్తం మా ముస్లింల ఓట్లే ఎక్కువ ఉన్నాయని చెప్పుకునే మీరు ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తలేరో చెప్పాలని పువ్వు లీడరు పెద్దగానే అనుకొచ్చుడు. అయ్యా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు, ఓదికు పతంగి పార్టీ ముచ్చట ఏమో గాని రాష్ట్రంలో మీ కమలం పువ్వు పార్టీ కాడకాడికెళ్ళి పువ్వుల దాకా మొత్తం ఎక్కడికక్కడ వాడిపోతున్నదట. దినానికింత పార్టీ పతార పడిపోవడే కాదు, కామన్ పబ్లిక్ కూడా ఎవ్వరు కూడా ఇప్పుడు కమలం పువ్వును దేక్తలేరట. మీకు శాతనైతే సెంట్రల్ సర్కారుతోని మాట్లాడి ఇగురంతోని ఇన్ని నిధులు పట్టుకొచ్చి తెలివితోని పబ్లిక్ కు సాయం చేస్తే మంచిగుంటది. అట్లా కూడా ఎందుకు ఆలోచన చేస్తలేరు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కారు పార్టీ తరఫున ప్రచారం చేసుకునేందుకు ఎన్నికల సంఘం పెబ్బలు 40 మంది బీఆర్ఎస్ లీడర్లను క్యాంపెయినర్లుగా ప్రకటించిర్రట. మొన్నటి సంది బై ఎలక్షన్లలో ప్రచారం చేసేందుకు బరాబర్ మాజీ సీఎం కేసీఆర్ సార్ వస్తాడని వినబడ్డది. ఇప్పుడు ఆయన క్యాంపెయిన్లో పాల్గొంటాడా, ఆయన పేరు కూడా లిస్టులో ఉన్నదా అంటే అన్ని ముచ్చలు చెప్తా పాండ్రి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరు మీద నడుస్తున్నది కదా. ఓదికు షై పార్టీ లీడర్లు 10 ఏళ్లు కారు పార్టీ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ సార్ ఏలుబడిలా కల్వకుంట్ల కుటుంబము అక్రమాలు అన్యాయాలు దోపిడీ చేసిందని దోస్క తిన్నదని అన్ని ముంగటేసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే అటు కారు పార్టీ లీడర్లు ఏమో షై సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక బాకీ కారట్లు పట్టుకొని బాజార్లు మొత్తం కాలుగాలిన పిల్లులు కదా తిరిగినట్టు తిరుగుతురు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ తరఫున 40 మంది మాత్రం క్యాంపెయినర్లుగా క్యాంపెయిన్ చేసుకునేదాన్ని
చేసేందుకు ఎన్నికల సంఘములు పర్మిషన్ ఇచ్చిర్రట. అందులో మొట్టమొదట్ల మాజీ సీఎం కేసీఆర్ సార్ పేరు కూడా ఉండేసరికి మరి ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇరుగమరగ తిరుగుతున్న ముచ్చట నిజమే ఉన్నది కావచ్చని ఒదికు కార్ పార్టీ కార్యకర్తలే కాదట కామన్ పబ్లిక్ కూడా అనుకుంటుర్రట. జూబ్లీ హిల్స్ ప్రచారానికి మాజీ సీఎం కేసీఆర్ సార్ రాబోతున్నాడట. పెద్ద ఎత్తున రోడ్ షో చేయబోతున్నాడట. షై సర్కార్ కు సురుకులు పెట్టబోతున్నాడని బాగానే ప్రచారం అవుతున్నది. మరి ఇప్పుడు క్యాంపెయినర్ల లిస్ట్ లో కూడా మాజీ సీఎం కేసీఆర్ సార్ పేరు ఉన్నది కాబట్టి చూడాలి మాజీ సీఎం సారు మళ్ళా ఎన్కటి లెక్క మైకు పట్టి గట్టిగానే మాట్లాడతాడా, లేకుంటే ఫామ్ హౌస్ లో ఉండకుండా పబ్లిక్ ను పట్టించుకోకుండా కండ్ల ముంగట కారు పార్టీ ముక్కలు అవుతుంటే చూసుకుంటా ఉంటాడో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. నిజామాబాద్ లో రౌడీ షీటర్ రియాజు ఎన్కౌంటర్ మీద మానవ హక్కుల సంఘం పెబ్బలు గరానికి వచ్చిర్రట. ఎన్కౌంటర్ మీద అనుమానాలు ఉన్నాయి, వెంటనే పోలీసులు వివరణ ఇయ్యాలని హెచ్ఆర్సోలు ఎగిరిత పెడుతుర్రట. అగోబోదికు రియాజ్ గాడు రీతి తక్కువ పని చేసిండని కొందరు పటాకులు కాల్చి పండగ చేసుకుంటే ఇట్లా అన్నారా అంటే ఇక చెప్తా పాండ్రి. నిజామాబాద్ లో పబ్లిక్ ను ముప్పు తిప్పలు పెట్టిన రౌడీ షీటర్ రియాజ్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేసుడు మీద మానవ హక్కుల సంఘం పెబ్బలకు అనుమానాలు ఉన్నాయట. పోలీసులు కావాలనే ఫేక్ ఎన్కౌంటర్ చేసినట్టుండ్రా లేకుంటే అసలు ఎన్కౌంటర్ చేసిర్రా? రౌడీ షీటర్ రియాజ్ గాడు నిజంగానే దావకాన్లా కావలి ఉన్న పోలీసుల మీదకి కొట్లాటకు పోయిండా? పోలీసులు తుపాకీ గుంజుకొని బెదిరించిర్రా? ఇట్లా మస్తుగానే అనుమానాలు మాకు ఉన్నాయి. మీ పోలీసు పెబ్బలు వెంటనే రౌడీ షీటర్ రియాజ్ ఎట్లా చచ్చిపోయిండు, ఎందుకు చచ్చిపోయిండో మొత్తం మాకు వివరణ ఇయ్యాలని మానవ హక్కుల సంఘం పెబ్బలు పోలీసులతోనే అన్నారట. ఆ గుండెగాడు కానిస్టేబుల్ ను కత్తితోని ఒడుచుడేందో, పోలీసులు వాడిని దొరకబాటుడేందో, దావకాన్ల ఏసుడేందో, ఎన్కౌంటర్ అవుడేందో. పాపం అంటే దోషం చుట్టుకోబోయింది అన్నట్టే ఇప్పుడు ఆ పంచాది పోలీసుల మెడకు చుట్టుకునుడేందో. ఏమో పోన్రి, ఎవలదైనా పానమే నాయ, 2 పానాలు కూడా వాయే. మరి పోలీసులను హెచ్ఆర్సోలు వివరణ అడిగిండ్రు కాబట్టి ఎట్టెట్లా ఎన్కౌంటర్ అయింది, ఎందుకు కాల్వవలసి వచ్చింది కూడా ఎట్లాగో దావకాన్ల చేసి ట్రీట్మెంట్ చేయిస్తుంటే అద్దాలు వలగొట్టి హాస్పిటల్లో ఆగం చేసిండని పోలీసులు చెప్పిండ్రు కాబట్టి ఎట్లాగో దావకాన్ల సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఎన్కౌంటర్ ముంగట ఎట్టెట్లెగిరిండో రియాజ్ గాని రియాక్షన్లు మొత్తం ఎట్లుండేనో సీసీ ఫుటేజీని కూడా మానవ హక్కుల సంఘం ముంగట పెట్టి పోలీసులు నియతు నిరూపించుకుంటారా అంటే ఏమో ముంగట ఎరకైతుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతామని నామినేషన్ లేచేందుకు 100 మంది పోయిర్రట. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరఫున నిలబెట్టిన క్యాండిడేట్లు కరెక్ట్ కాదు, మేమే కరెక్టు, అసలు సీసలు అభ్యర్థులమని అట్లా కూడా పోయి నామినేషన్లు చేసిర్రా. మొత్తం ఎంతమంది చేసిర్రో ఏం కథనో అన్ని అరుచుకుందాం పాండ్రి. మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ ఏమంట మలి సర్కార్ వచ్చిందో రాష్ట్రంలో ఏడ కూడా మార్పు రాలేదు. ఒక ప్రభుత్వం మారింది, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తప్పితే అంతకంటే ఏం మార్పు రాలేదు. గత బీఆర్ఎస్ ఎలువడిల గవే బాధలు, ఇప్పుడు అవే గోసలు. ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి ఎట్లున్నదంటే దుఃఖం లేనోడు బర్రెను కొనుక్కున్నట్టు ఉన్నది అన్నట్టే ఉన్నది. మార్పు అంటే ఎట్లుంటదో ఇక ఇప్పుడు చూపెట్టేందుకు మాకు కూడా ఛాన్స్ దొరికిందని త్రిపులారు బాధిత రైతులు, నిరుద్యోగులు, రిటైర్మెంట్ ఉద్యోగులు, మాల సంఘం నాయకులు ఇట్లా మంది వీళ్ళు వాళ్ళు అని ఓర్పాటు లేకుండా అందరూ షేక్పేటలున్న తహసీల్దార్ ఆఫీసుకు పోయి నామినేషన్ల మీద నామినేషన్లు వేస్తే కాయిదాలన్నీ మర్రేసి తిర్రేసి చెకింగ్లు చేసేందుకు ఎన్నికల సంఘం అధికారుల నెత్తిల పానం అరికాలకు వచ్చినంత పని అవుతున్నదట. ఒక్కనాడే 306 నామినేషన్లు వస్తే వీటిని పరిశీలించేందుకు టైం కూడా జాలకపోయే వరకల్లా ఇవాళ కూడా నామినేషన్ లేస్తేందుకు అధికారులు అవకాశం ఇచ్చిర్రు. అట్లనే 24 తారీఖు దాకా ఉన్నదట ఇంకా నామినేషన్ వేసుకునే ఛాయిస్. అయ్యా ఎన్నికల సంఘం అధికారులారా, అందరి నామినేషన్లు మంచిగా పరిశీలిస్తాము అంటూరు బాగానే ఉన్నది. బీఆర్ఎస్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థుల నామినేషన్ల మాత్రము 1-4 మాటల మంచిగా పరిశీలించి ఆస్తుల లెక్కలు బరాబరే చెప్పినరా, ఏమన్నా నేర చరిత్ర వాళ్ళకు ఉన్నదా వెనక పొంట అరుచుకోండి సార్ అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడంకు వచ్చినంత గోస ఈ దునియాల ఏ పగోనికి పాలకునికి ఎవ్వలకు కూడా రావద్దు పోన్రి. ఎందుకే అంటే ప్రతిపక్ష పార్టీ లీడర్లు కామన్ పబ్లిక్ తిరగబడుతున్నారు అనుకుంటే ఇప్పుడు ఏకంగా వాళ్ళ షే పార్టీ లీడర్లే ఎమ్మెల్యే మేడంకు డైరెక్ట్ వార్నింగ్లు ఇచ్చే కాడికి వచ్చిందట. ఎంత పరిశానో చూడుండ్రి. ఇక్కడ కావాల్సిన వనరులు మీరు ఎన్ని ఇస్తా అంటే అన్నిటికీ స్వాగతం పలకడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఏదన్నా లోపాయి కార్యక్రమాలలో చేస్తే మాత్రం మేము తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజల పక్షాన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన్ని కొట్లాడతాం. ఇన్నరా ఇట్లా దేవరుప్పల మండలంలో ఉన్న రైతు వేదికల రైతులకు ఇత్తనాలు ఇస్తున్న కార్యంలో పిఏసిఎస్ డైరెక్టర్ కృష్ణసార్ ఇట్లా షై పార్టీ ఎమ్మెల్యే అయినా ఊకునేదే లేదు అనగానే ఇట్లా ఎమ్మెల్యే మేడం కురిసెలకెళ్ళి లేచిపోయేందుకు చూసుకుంటా మాట్లాడు బంధు పెట్టుండ్రని చెప్పంగానే లొల్లిసురు అయింది.
చూసిన ఇట్లా నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటా గల్లాలు పట్టుకొని షై పార్టీ లీడర్లు ఇట్లా పొట్టు కొట్టుకొని మోపయ్యారట. అమ్మ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడము, మీ ఏలుబడి ఎట్లున్నదంటే పాలకుర్తిలో ప్రతిపక్ష పార్టీలే కాదు అధికార పార్టీ నాయకులు కూడా మీకు అడ్డం తిరిగే పని చేస్తుండ్రంటే మీ ఏలుబడి ఎట్లున్నదో అందరికీ అర్థమవుతున్నది. మొదలు మీ నియోజకవర్గంలో పబ్లిక్ బాధలు పట్టించుకుంటే ఎంతో కొంత ఇలువ ఉండేటట్టు ఉన్నది. లేకుంటే మీ అత్త ఝాన్సీ మేడం పతారా మీ పతారా ఏం లేకుండా పోయే కాడికి వస్తుంది. ఆడదాకా రాకముందే అందరికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుండ్రి, మంచి ఎమ్మెల్యే అనిపించుకోండి మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దీవిల పండుగకు భారతదేశం అంతటా పటాకులు ఎన్ని కొన్నారో ఎన్ని కాల్చిరో ఎరికేనా? పండుగకు ఒక పటాకులే కాదు స్వీట్లు మిఠాయిల కోసం కూడా బాగానే ఖర్చు పెట్టిరట. వాహనాల దుకాణాల కాడ బేరాలు కూడా పెద్దెత్తునే అయినాయట. దీవిల పండుగకు పబ్లిక్ ఎంత ఖర్చు పెట్టిరో లెక్కలతో సహా మొత్తం వచ్చినాయి. సుధాపారి మొన్న పోయిన దసరా పండుగ బతుకమ్మ పండుగ నుంచి దీవిల పండుగ దాకా అన్ని దుకాణాల్లో కూడా ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టుకుంటా షాపుల పంట బేరాలు గట్టిగానే చేసిర్రు. దీవిల పండుగ నాడు కూడా దేశంలో పబ్లిక్ అంతా కూడా పటాకుల దుకాణాలకు పోయి సిచ్చుబుడ్లు, భూచక్రాలు, కాకెర పుల్లలు, పాంగోలీలు, పూర్ణీలు, తోక పటాకులు, సుతీలు బాంబులు, కుక్కషీర్లు, రాకెట్లు ఇట్లా పెద్ద పెద్ద పటాకులు కూడా పొట్టుకొన్నారట. ఒక పటాకులే కాదు అటు స్వీట్ దుకాణాల్లో కూడా పేనీలు శామంగులు కూడా బాగానే అమ్ముడు పోయినాయట. చాలా మంది దీవిల పండుగ నాడు కార్లు బండ్లు కొనేందుకు కూడా షోరూంల పొంట పోయి కొత్త కార్లకు ఆర్డర్లు ఇచ్చిర్రట. ఇట్లా మొత్తం మీద దేశంలో అచ్చరాల 6 లక్షల కోట్ల రూపాయల అమ్మకాలు అయినాయని కైట్ కంపెనీలు కాయిదాల రాసుకొచ్చిర్రట. ఉదికు పొగ కాలుష్యం చేయొద్దని పబ్లిక్ అంతా దీవిల పండుగ నాడు దీపాలు పెట్టి చేసుకోవాలని కొందరు లీడర్లు చెప్తుంటే గాలమాటలేని ఏండ్ల సంధి వెనకటి నుంచి వస్తున్న మా పండుగలు పబ్బాలు ఆచారాలు సాంప్రదాయాలు మర్చిపోతామా? ఎప్పుడు చేసుకున్నట్టే పండుగ చేసుకుంటామని దీవుల పండుగను జోరుగా చేసుకున్నట్టే ఉన్నారు కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తండ్రి తంతేలా దుంకితే కొడుకు కోనేట్లా దుంకిండు అనే శాస్త్రం యాదుకున్నదా? అచ్చం అట్లనే ఉన్నదట షై పార్టీల కొందరు లీడర్లు ఆ ముచ్చట కూడా. మొన్నటిదాకా మంత్రులు కీసులాడుకుంటే మేము ఏమన్నా తక్కువనా? వాళ్ళు మాటలతోనే కయ్యం పెట్టుకుంటే మేము చేతలతోనే వేసుకొని చేతలనే చూపెడతాం అన్నట్టే చేస్తున్నట కదా. అరే చూసినారులా ఎవ్వరు కూడా ఆగుతలేరు కదా. గల్లాలు పట్టుకొని గుంజి గువ్వల మీదకెళ్ళి బయలు గుంజుకుంటా అందినోళ్ళని అందినట్టు అరుచుకుంటున్నట్టున్నారు కదా. వీళ్ళంతా ఎవరంటే కరడుగట్టిన కాంగ్రెస్ పార్టీ లీడర్లట. మరి ఇప్పుడు క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీళ్ళు ఎందుకు కయ్యం చేసుకుంటుండ్రే బాలన్న అంటే ఎందుకో కాదు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఇట్లా షై పార్టీ లీడర్లు 2 వర్గాల లీడర్లు మొత్తం మీరెంత అని ఇట్లా అంగీలు లాగులు పట్టుకొని పొరక కొట్టుకున్నారట. చాలా దినాల సందే షై పార్టీల సాటుగా కయ్యాలు సురువైనయట. కానీ ఇట్లా ప్రచారంలో పంచాయతీ పెద్దగానే చేసుకున్నారట. రహమత్ నగర్ దగ్గర ప్రచారం చేసేందుకు పోతే ప్రచారం చేసుడు బంధు పెట్టి ఇట్లా గల్లాలు పట్టుకొని గట్టిగానే కొట్టుకున్నారట. ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తున్నదంటే పిట్టా పోరు పెట్టుకుంటే పిల్లికి న్యాయం జరుగుతుందేమో అన్నట్టే అనిపిస్తలేదు. షై పార్టీ వాళ్ళకు వాళ్ళకే శుద్ధి లేదు. ఇంకా ప్రజల గది ఏం మారుస్తారంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వంకు బండ్లు కిరాయికి ఇచ్చి నడుపుతున్న బండ్లకు 10 నెలల సందే పైసలు ఇస్తలేదట తెలంగాణ ప్రభుత్వము. అగో ప్రతి నెల 1వ తారీఖు నాడే జీతాలేసే షై సర్కారు ఇట్లా అద్దె బండ్లకు పైకం ఎందుకు ఇవ్వకుండా ఆపుతుంది? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఇగో చూడండి. ఇట్లా రానోళ్లకు అందరికి కలిసి సహకరించాలి, దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఈయన ఇట్లా సచివాలయం గేటు బయట నిలబడి లొల్లి చేసుకుంటా వాళ్ళ బాధలు చెప్తున్నోళ్ళు అందరూ కూడా సచివాలయంలో రెంటుకు బండ్లు నడుపుతున్నారట. అయితే 1 నెల కాదు 2 నెలలు కాదు ఏకంగా 10 నెలల సంది సర్కారు రూపాయి కూడా ఇస్తలేదట. మా సంసారాలు ఎట్లా తీసుకోమంటారు? 1 నెలలో 2 నెలలో అయితే అడ్జస్ట్ చేసుకుంటాం కానీ నెలలు పెండింగ్లో పెడితే వాహనాలు సర్వీసింగ్ ఎట్లా, పెట్రోల్ డీజిల్ ఖర్చులకు ఎట్లా, కుటుంబాలు ఎట్లా గడవాలి? షై సర్కారు యాళ్లకు పైకమేస్తుందని చెప్పి నమ్మి బండ్లు కిరాయికి ఇస్తే నమ్మి తిరాశివ్వ అంటే ఏమో చేస్తేనే అవ్వ అన్నట్టు ఇట్లా చేసుడు ఏంది? అడిగినప్పుడల్లా అగిస్తామని పొద్దువోడు ఉన్నది తప్పితే మాకు యాళ్లకు పైకం ఇచ్చింది ఆదుకున్నది లేదు. మేమేమన్నా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ లెక్క మంత్రి పదవికి ఆశపడుతున్నామా? హనుమంతు తాత లెక్క ఏదన్నా పదవి కోసం ఆశపడుతున్నామా? మాకు రావాల్సిన కిరాయి పైసల గురించే కదా మేము అడుగుతున్నది. ఇయ్యకుండా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టుడు మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా? మా లెక్క జీతాలు తీసుకోకుండా సర్కారు నౌకరు చేసేటోళ్ళు పని చేస్తుర్రా? వాళ్ళకు 1వ తారీఖు నాడే టంచన్గా జీతాలు వేసినట్టు మాకు కూడా 1వ తారీఖు నాడు కాకుండా 5వ తారీఖు వరకన్నా ప్రతి నెల ఇస్తే ఈడిదాకా రాకపోవు కదా అని బాగానే బాధలు చెప్పుకుండ్రు. ఎన్ని దినాలని ఓపిక పట్టుమంటారని రోడ్డు మీదకి ఎక్కిర్రు. ఇప్పుడు ఇట్లా సర్కారు స్పందించి వెంటనే పైకం వేయకుంటే
మటుకు ఒక్క సచివాలయమే కాదు రాష్ట్రం మొత్తంలో రెంటల్ బండ్లు నడిపేటోళ్ళం అంతా కలిసి పెద్ద ఉద్యమమే చేస్తామని అనుకొచ్చిర్రట. అయ్యా సీఎం రేవంతాలు సారు, ఉప ముఖ్యమంత్రి పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కార్ల పనిచేసేటోళ్లకు జీతాలు వేస్తున్నామని ఏతలకు చెప్తున్నారు. ఎట్లా 10 నెలల సంది మీ సచివాలయంలోనే రెంటల్ బండ్లు నడుపుతున్నారట. మరి మీ కళ్ళకు వాళ్ళు కానొస్తలేరా, లేకుంటే వాళ్ళకేంది వేసేదని ఇట్లా సతాయిస్తుర్రా? మొదలు వాళ్ళకు రావాల్సిన పెండింగ్ బిల్లులు మొత్తం చెల్లించుర్రి, లేకుంటే మీ షెయి సర్కారు గురించి పెంట పెంట చేస్తాటుండ్రు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఐకేపీ సెంటర్లకు ఒడ్లు తెచ్చి వారం 10 దినాలు అవుతున్నా కూడా ఆఫీసర్లు ఎవ్వరు కూడా ఒడ్లు కొట్టలేరట. ఇందిరాక్రాంతి పథం సెంటర్ వాళ్ళు కొంటలేరు. అన్నదాతలు బయటోళ్లకు అమ్ముకుంటుంటే అమ్మనీయకుండా అడ్డం తిరుగుతుర్రట. ఎంటదెంట కొనకుండా బయట కూడా అమ్మనీయకుండా ఎందుకు అవస్థలు పెడుతుర్రో అరుచుకుందాం పని. స్టేషన్ కనుపూరు నియోజకవర్గం శిల్పూరు మండలంలో ఉన్న ఐకేపీ సెంటర్ల 10 రోజుల సంది ఒడ్లు పోస్తే అటు దిక్కు వచ్చి చూసిన ఆఫీసర్లు లేరట. అన్నదాతల దగ్గరికి వచ్చి ఒడ్లను కొంటమని కూడా చెప్పింది లేదట. ఇట్లా 1 రోజు కాదు 2 రోజులు కాదు 10 రోజులు అవుతున్నా కూడా పట్టించుకుంటలేరని చాలా బాధపడుతుర్రట. సర్కారు పెట్టిన ఐకేపీ సెంటర్ల మా ఒడ్లు కొంటలేరని బయటలకు అమ్ముకొని బాకీలు కట్టుకుంటామని అనుకుంటే ఇట్లా పోలీసులు పిలిచి బయటోళ్లకు కూడా అమ్మకుంటా అట్లా కూడా తిప్పలు పెడుతుర్రట. చూసినరా, అమ్మ పెట్టది అడక తిననియది అన్నట్టు సర్కారు కొనది అమ్ముకుంటామంటే అమ్ముకొని ఏది ఐకేపీ సెంటర్లో ఒడ్లు ఓసుడే ఆగానికి వచ్చింది కదా అని ఇట్లా నెత్తి నోరు కొట్టుకుంటుర్రట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, స్టేషన్ కనుపూరు ఎమ్మెల్యే షెయి పార్టీ లీడరు కడియం శ్రీహరి సారు ఉదికు మీ నియోజకవర్గంలో అన్నదాతలను అరిగోసలు పెడుతుర్రట. ఐకేపీ సెంటర్లు పెట్టి మీరు అన్నదాతలను ఆదుకుంటారని అనుకుంటే మీ అధికారులు ఇట్లా రైతులను రామగోసలు పెట్టుడు ఎందుకు సారు? మొదలు మీకు ఇగురమే ఉంటే ఐకేపీ సెంటర్లలో సౌలతులు సక్కదనంగా చెయ్యిరి, రైతులకు తిప్పలు కాకుండా చూడుండ్రి సారు. పోయిన తేప కూడా ఇట్లనే పరిశాన్ ఉండేరట అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఏడాదికి 1 దినం దీవుల పండుగ నాడు మాకు బోనస్ ఎంతనో వస్తుంది అనుకుంటే కొంతనే ఇచ్చిర్రని ఓ టోల్ గేట్ కాడ పనిచేసేటోళ్ళు ఆయన టోల్ గేట్లు మొత్తంలో అవట్టిరట. ఉత్త పుణ్యానికే వాహనాలు వెళ్ళిపోతున్నాయట. మరి పని చేసేటోళ్ళు ఎంత బోనస్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసిర్రు? టోల్ యాజమాన్యం ఎంత ఇచ్చిందో అరుచుకుందాం పని. అగో సిమ్మన చీకట్ల చేతులు లాబట్టి నిరసన తెలుపుతున్న వీళ్ళంతా ఉత్తరప్రదేశ్లో ఉన్న ఫతేహాబాదు ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్న టోల్ గేట్ కాడ పనిచేసేటోళ్ళట. ఏడాది కోలే కష్టపడి పనిచేసినాము, ఈగను కూడా ఇడిచిపెట్టకుండా గేటు కాడ పన్నులు వసూలు చేసి ఓనర్లకు మస్తు పైకం సంపాదించి పెట్టినాము. అందుకే మా పనితనమును గుర్తించి యాజమాన్యం కూడా దీవెల పండుగ నాడు మేము అనుకున్నట్టు మాకు జీతాలు ఇస్తుందని కాకెర పువ్వులోలే కళ్ళు ఎలిగిపోతాయేమో అనుకుంటే సుతిలి బాంబు తుస్సుమన్నంత పని అయిందట. ఎంత బోనస్ ఇచ్చిండ్రంటే ఒక్కలకు మా అంటే 1100 రూపాయలు ఇచ్చి యాజమాన్యం చేతులు లావాడితే 1100కు పటాకులు కూడా గట్టిగా రావు. సిబ్బంది అంటే అంత చిన్న సూప, మీకు ఎట్లా చెప్తే బుద్ధి వస్తుందో మాకు మా ఎరికే అని ఆయనతో టోల్ గేట్లు లావాడితే ఉత్త పుణ్యానికే వాహనాలు వెళ్ళిపోయినాయట. అందుకే మీరు ఈడుతో కొడితే మేము పత్తర్తో కొడతాము అన్నట్టు కొలువులు చేసే మీకే ఇంత ఉంటే నౌకర్లకు జీతాలు ఇచ్చే మాకింత ఉండాలని యాజమాన్యం వేరే టోలను తెచ్చి టోలు వసూలు చేయిస్తుంటే వాళ్ళను కూడా ఆపేసే వర్గాల్లో ఓనర్లు కాళ్ళ బేరానికి వచ్చి ఒక్కొక్క ఉద్యోగికి జీతం మీద 10% జీతం పెంచినామని ఎక్కువ చేస్తున్నామని చెప్పితే అప్పుడు ఉద్యోగులు సల్లబడి ఎవ్వల కొలువులు వాళ్ళే కిర్రట. అందుకే పండుగ గోలే పండుగ ఇనాంతోని పాటు జీతాన్ని కూడా ఇంక్రిమెంట్ చేయించుకున్నందుకు వీళ్ళందరినీ చూసి వీళ్ళ కలిసికట్టతనం చూసి అందరూ తారీఫు చేస్తుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓ పెట్రోల్ బంకుల పెట్రోల్కు బదులు నీళ్లు వచ్చినాయట. ఇట్లా నీళ్లు వచ్చుడు ఏందని అంటే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోని అని కస్టమర్లే దేవుళ్ళని చెప్పుకునే బంకోలు బాగా బెదిరిస్తుర్రట. మరి వాళ్ళు ఎవల బిర్రు చూసుకుని అట్లా వినియోగదారుల గదిరిచి పెడుతుర్రో గట్టిగా అరుచుకుందాం పని. పెట్రోల్ మొత్తం 150 రూపీస్ పెట్రోల్ అంతా వాటర్ వచ్చింది. ప్రతిదీ ఎక్కడి నుంచి 1 కిలోమీటర్ కూడా వెళ్ళలేదు, 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళేటప్పటికి బండి ఆగిపోయింది. ఏంటని చెక్ చేస్తే బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది, కార్పొరేటర్ మొత్తం పోయింది. మరి పెట్రోల్ కల్తీ అయిందని బంకు ఓనర్ ను అడిగిన రాయే అన్న. ఇప్పుడు ఇక్కడికి వచ్చి యాజమాన్యాన్ని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పట్లేదు. మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకైతే సంబంధం లేదని అంటున్నారు. మరి మేనేజర్ ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని మేము ఇక్కడ మధ్యాహ్నం 3 o'clock నుంచి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మాకు సమాధానం లేదు. పగటిలో 3 గంటల సంధి చీకటి పడేదాకా కూడా ఆడ నిలబడి అడుగుతుంటే ఏం చేసుకుంటారో చేసుకోండి, ఈ బంకు నడిపించేటోళ్ళు ఢిల్లీలో ఉంటారు, ఆడికి పోయి ఇప్పించారా అంటుండట. కస్టమర్లు బండ్లలో పెట్రోల్ పోయించుకుంటే బతికే బంకోళ్ళు అట్లా అంటే ఏమన్నట్టు? ఓ తూనికలు కొలతల అధికారులారా, 7:30 ఎప్పుడు చెక్కింగ్లు చేసే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కాకినాడలో ఉన్న భారత్ పెట్రోల్ బంకులకు పోకుండా ఏం కమాయి చేస్తుర్రు? మీరే మంచిగా డ్యూటీలు చేస్తే ఇట్లా కస్టమర్లకు ఇబ్బంది అయ్యే కాడికి రాకపోవు కదా అంటూ
అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలాంటి తెచ్చిన ముచ్చటెట్లునే అసలు నెల ఎస్ఎస్సీ డీటెయిల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు వచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు, శనార్థి, దండం, పద్ధతికి ఏమైనా ఉంటాయని.